Our hearts beat to the city streets. We became. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. ఈరోజు మనం చికెన్ పులావ్ వండుకోబోతున్నామండి. ఒక పెద్ద డేక్షా తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అది బాగా కాగనివ్వాలండి ఆయిల్. అందులో చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి. అవి బాగా వేగే లోపు మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అందులో 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవి కాగింది కదా, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకున్నాము. కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక మనం వేగనివ్వాలి ఆనియన్స్ని. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కడిగి, పుదీనా, కొత్తిమీర అవి కూడా అందులో వేసేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లో ముందే వేసుకుంటే. బాగా వేగనివ్వాలండి. నా పెళ్ళైన కొత్తలో ఇది చాలాసార్లు చేశాను, ఈ మధ్యకాలంలో ఇది చేయలేదు. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరన్నా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు బిర్యానీ రాకపోయినా కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో నూరిపెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి. బ్యాచిలర్స్కి కూడా ఈజీ ఈ ప్రాసెస్. పసుపు వేసుకున్నామండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, మనము ఒక 1/2 kg చికెన్ నీట్గా కడిగి అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. అందులో నుంచి వాటర్ అంతా దగ్గరికి అవుతూ ఉంటుంది. వాటరు, ఆయిల్ అంతా దగ్గరికి వస్తూ ఉంటుంది. అది బాయిల్ అయ్యే కొద్దీ ఈలోపు మనము టమాటాలు 2 to 3 2 కానీ 3 కానీ ముందుగానే కడిగి మీడియం సైజువి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఉడకనిచ్చి టమాటాలు అందులో వేసేసుకోవాలండి. అది వేగుతూ ఉందండి. ఈలోపు బియ్యము 2 గ్లాసెస్ నేను కడిగి ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఈలోపు ఇది మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఇందులో చూపిస్తున్నట్టుగా అదే స్పూన్తో 3 స్పూన్స్ వేసుకున్నాను. కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇగో వాటర్ అంతా దగ్గరికి అవుతూ ఉంది. అంటే అది లైట్గా చికెన్ ఉడుకుతూ ఉంది, ఆయిల్లో వేగుతూ ఉంది. చాలామంది ఇందులో కారం వేసుకోరు, మనమైతే కారం వేసుకొని చూపిస్తున్నాము. చాలామందికి డౌట్ ఉంటుంది కదా కారం వేసుకోవచ్చా అని. అందుకు కారం వద్దు అనుకుంటే కారం స్కిప్ చేసేసి గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఇంకా గరం మసాలా వేయం కాబట్టి కారం 3 స్పూన్స్ వేస్తాము. కావాలనుకుంటే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోలేదనుకుంటే టేస్ట్ని బట్టి. మూత పెట్టుకొని దగ్గరికి అయిన దాకా ఉంచామండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని 2 గ్లాసుల బియ్యాన్ని వాటర్ లేకుండా అందులో వేసుకున్నాను నేను. వేసుకొని మొత్తం తిప్పుకోవాలండి పైనుంచి కింది దాకా మొత్తము. ఆ గ్లాస్తో వేసుకున్నాను. మనము 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మాత్రం మెత్తగా అయిపోతుంది.
చికెన్ వేసినాం కదా, ఉడుకుతుందో లేదో, పొలుగ్గా అవుతుందేమో అని చాలామందికి డౌట్లు వస్తాయి. నో వే. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ కరెక్ట్గా వాటర్ పోసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే కిందంతా ఆయిల్ కానీ కారం కానీ అదేమైనా అంటుకున్నా కూడా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. పుదీనా కొత్తిమీర చివరిలో వేసుకున్నానండి. వేసుకొని ఇదిగో మసలనిస్తూ ఉన్నాము. సేమ్ రైస్ వండుతున్నట్టే వండుకోవాలి. సేమ్ రైస్ కుక్కర్లో ఏమన్నా వండుకోవచ్చా అంటే కూడా సేమ్ ప్రాసెస్ రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కరెంటు కుక్కర్ అంటారు కదా, అందులో సేమ్ ఇలాగే వండుకోవచ్చు. కాకపోతే బియ్యం కరెక్ట్ సరిపోతుందా లేదా చూసుకోండి అందులో. ఇది బాగా మసులుతూ ఉందండి. మసలనిచ్చి దగ్గరికి పడతా ఉంది. ఈలోపు అదిగో దగ్గరికి అవుతా ఉంది. ఇగో ఇలా ఉన్నప్పుడు కూడా కొద్దిగా పొలుగ్గానే ఉంటుంది రైస్. కానీ మనకేం సందేహం లేకుండా అగో మొత్తం పైనుంచి కింది దాకా తిప్పుకోవాలి. తిప్పుకోకపోతే మాత్రం ఒక సైడ్ అంతా కారము పసుపు అదంతా కలర్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ అంతా వైట్గా అయిపోతుంది రైస్. సో కంపల్సరీ ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకొని ఇంకా వాటర్ ఉంది కాబట్టి అదే ఉడికిపోతూ ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు పుదీనా వేసుకుంటే చివరిలో గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉంచితే ఆపేయచ్చు స్టవ్. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ చికెన్ పులావ్. చాలా ఈజీ ప్రాసెస్. నచ్చిందా? నచ్చుతుంది కంపల్సరీ. మళ్ళొక వ్లాగ్తో నేను మీ ముందుంటాను. ఈ చికెన్ పులావ్ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ పెరుగు చట్నీతో లేదంటే ఉట్టిదైనా కూడా చాలా మంచిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. మళ్ళొక వ్లాగ్తో మీ ముందుంటాను. నేను మీ సునీత. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. Our hearts beat to the city streets. We began to feel the fire.